నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి. హనుమ జయంతి మంగళవారం కలిసి వచ్చింది. చాలా విశేషమైనటువంటి రోజండి. ఎంతటి గొప్ప రోజంటే మంగళవారం జయవారంతో మరి హనుమ జయంతి కలిసి వచ్చిందంటే మరి అంతకంటే గొప్ప పర్వదినమిగా మళ్ళీ చూడవేమో మనం ఈ సంవత్సరంలో. అందుకని అంతటి గొప్ప రోజు రేపొద్దున. మరి అట్లాంటి హనుమ జయంతి రోజున మన తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా స్వామివారికి మహన్యాసపూర్వకంగా
మరి 11 రకాలైనటువంటి పళ్ళ రసాలతో మరి ఏకాదశి రుద్రాభిషేకం, మరి అదేవిధంగా స్వామివారికి సాయంత్రం అప్పాలతో, నెయ్యి అప్పాలతో హోమం, మరి మన్య సూక్తం పారాయణ, మరి స్వామివారు ఆనందపడేలాగా సీతారామస్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే త్రిరాత్ర దీక్షని పురస్కరించుకొని ఈరోజు మీ ఇంటి పేరు ఏంటండి? కొర్రిపాటి శ్రీనివాస్ గారు దంపతుల చేత మరి ఇవాళ కలశ స్థాపన కార్యక్రమం చేశాం. మరి ఈ రోజున స్వామివారికి 1110 ఇస్తారండి. ఆ రక్ష వాహనాన్ని కట్టుకుని మరి వాళ్ళు చక్కగా ర్యాలీగా వెళ్ళొస్తుంటారు. 365 రోజులు కూడా స్వామి యొక్క దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో, ఒక ర్యాలీలో అంత పాల్గొంటే అంత పుణ్యం అండి. ఎందుకంటే స్వామివారి యొక్క రక్షిస్తారు. 365 రోజులు కూడా స్వామివారి పాదాల దగ్గర ఉండేటువంటి రక్షలు ఇస్తారు. అవి వాహనాన్ని కట్టుకోండి, ప్రమాదాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం పేరే కాబట్టి చాలా విశేషంగా ఉండేటువంటి సంవత్సరం. అందుకని చెప్పని ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు రక్షిస్తారు. ఆ రక్ష కట్టుకొని చక్కగా వాళ్ళతో పాటు ర్యాలీకి వెళ్ళి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా బుధవారం నాడు మహాపూర్ణాహుతి కార్యక్రమం, ఇక్కడ స్వాములు దీక్ష చేస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా దీక్ష విరమణ చేస్తారు. మరి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఇత్యాది కార్యక్రమాల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా స్వామికి చెప్పుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం.